అంతగా భయం ఎందుకురా ముండగా ఇద్దరిని కలిపే బాధ్యత నా అది అన్నట్టు నేను చెప్పినట్టు లవ్ లెటర్ జోబులో పెట్టుకున్నావా? పెట్టుకున్నా. అరే మామ తను వచ్చేసిందిరా. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఫస్ట్ స్టైల్ గా హీరో లాగా జోబులో చేయి పెట్టుకుని నుంచా. ఓకే. హాయ్ చింటి, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? అరే మామ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు అని అడుగుతుందో. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. ఫస్ట్ నీ జోబులో ఉన్న లవ్ లెటర్ తీసివ్వు. ఫస్ట్ నీ జోబులో ఉన్న లవ్ లెటర్ తీసివ్వు. నేను నీకు లవ్ లెటర్ ఇవ్వడం ఏంటి? అరే లవ్ లెటర్ ఇవ్వమని తను అడుగుతావేంట్రా? నేను చెప్పింది నీకు. లవ్ లెటర్ ఇవ్వమని తను అడుగుతావని నేను చెప్పింది నీకు. అసలు నేను ఎవరిని అడిగా? అయినా నేను నీకు లవ్ లెటర్ ఇవ్వడం ఏంటి? అరే రే 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 ప్రపోజ్ చేయడానికి వచ్చింది నువ్వురా, కాబట్టి నువ్వే లవ్ లెటర్ ఇవ్వాలి. ప్రపోజ్ చేయడానికి వచ్చింది నువ్వు, కాబట్టి నువ్వే లవ్ లెటర్ ఇవ్వాలి. నేను ప్రపోజ్ చేయడానికి రావడం ఏంటి? నువ్వు పిలిస్తేనే కదా నేను వచ్చింది. అయినా ఎందుకు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అరే మామ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుందిరా. లవ్ గురు అని చెప్పు, లేకపోతే ఎవరు లేరని చెప్పరా. లవ్ గురు లేకపోతే ఎవరు లేరు. అమ్మా ఒక గ్లాస్ నిమ్మకాయ రసం. ఏంటి నిమ్మకాయ రసం? వినపట్లేదు, గట్టి చెప్పరా. ఓకే, ఇంతకీ నువ్వు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే నిమ్మకాయ రసం తనకు చెప్తావేంట్రా? నిమ్మకాయ రసం తనకు చెప్తావేంటి? ఇందాక నుంచి చూస్తున్నా, అసలు తనంటే ఎవరు? అరే మామ తనంటే ఎవర్రా? నీ ముందున్న అమ్మాయి రా. నీ ముందున్న అమ్మాయి? నా ముందుంది నువ్వే కదా, అంటే నువ్వు అమ్మాయివా? అరే మామ నేను అమ్మాయినా? కాదురా తేడాగాడివి. కా తేడాగాడిని. అరే మామ నన్ను కొట్టి వెళ్ళిపోయిందిరా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? వెళ్ళి ఎవరిదైనా సంక నాకు. స్కూల్లో టీచర్స్ చూపించే పార్షియాలిటీ. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అందరికి అర్థమైందా? వెరీ గుడ్. నీకు డౌట్ వచ్చిందంటే క్లాస్ బాగా వింటున్నావు అని అర్థం. సార్ నాకు డౌట్ ఉంది సార్. క్లాస్ చెప్పేటప్పుడు వినకుండా గాడిదలు కాస్తున్నావా? ఈ యాన్యువల్ ఫంక్షన్ లో ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారా? సూపర్. స్టూడెంట్స్ అన్న చదువుకుంటే కాదు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. సార్ నిన్ను పార్టిసిపేట్ చేస్తాను సార్. నువ్వు చదువు తప్పితే అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తావురా. అన్నట్టు నేను ఇచ్చిన హోంవర్క్ అందరూ చేశారా? చేయడం వాళ్ళకి ఉండేది ఇప్పుడు. అయ్యో హోంవర్క్ చేయకపోతే ఏడవాలమ్మా, ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. సార్ నేను కూడా చేయలేదు సార్. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫేస్ చేసే సిచ్యువేషన్స్. రే ఎవరైనా ఎగ్జామ్ లో కాపీ చేస్తే వాళ్ళకి నా చేతుల్లో ఉంటది. అరే మామ కొంచెం చూపిరా. నీ అబ్బా ఆన్సర్ చూపిమంటే నడుము చూపిస్తావేంట్రా? నేను రాసిన ఆన్సర్ కన్నా నా నడుమే కొంచెం బాగుండిద్రా. దరిద్రుడా. అమ్మాయి కొంచెం ఆన్సర్ చూపించవా? ఆసిఫ్ గా గుండు పగిలిద్ది నీకు. సారీ సార్. దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించవయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం బయటకు వస్తారా? పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? yes. సైలెన్స్. మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎగ్జామ్ రాయండి. అవును మేడంతో కొంచెం మాట్లాడొస్తా. అమ్మయ్యా. చెప్పండి మేడం, ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. ఏం లేదు సార్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇదిగోండి వెడ్డింగ్ కార్డు. మీరు మీ పొట్ట ఇద్దరు రావాలి. క్లాస్ లో లెసన్ చెప్పేటప్పుడు మన పేరు వస్తే ఇదిగో టాపర్ అమ్మాయి ఫస్ట్ పేరా చదువు. ఓకే సార్. Once upon a time there lived a great person named Asif. Asif is a stupid idiot rascal dongana koduku. At the end of the day he died. వర్షం పడితే మ్యాక్సర్ రారేమో అన్న చిన్న ఆశ. అరే మామ ఫుల్ గా వర్షం పడుతుందిరా, మ్యాక్సర్ రారేమో ఇవాళ. yes. మొదలెడదామా? ఒక్క
ఒక్క రోజు స్కూల్ కి వెళ్ళకపోతే ఫ్రెండ్స్ చేసే హడావుడి. అరే మావా నిన్న నువ్వు స్కూల్ కి రాలేదు, చాలా మిస్ అయిపోయావురా. అవునా? అవునా పోయి నిన్ను స్వయంగా ప్రిన్సిపల్ గారు వచ్చి చదివి చంపేస్తే గ్రౌండ్ కి ఆడుకోమంటే మధ్యాహ్నం వరకు ఫుల్ గా ఆడుకున్నాం తెలుసా. అవునా? మరి మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. నిన్న స్కూల్ ఆఫ్ డేనే కదా. ఏంటి నిన్న స్కూల్ హాఫ్ డేనేనా? చిచ్చి, నేను ఆబ్సెంట్ అయిన రోజు ఏంట్రా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అసలు నిన్ను ఎందుకు ఆప్షన్ పెట్టావురా? అంటే నిన్న మ్యాథ్స్ సార్ ఎగ్జామ్ పెడతా అన్నారుగా, అందుకనే భయం వేసి రాలేదురా. ఓరి పిచ్చాడా, నిన్న అసలు మ్యాథ్స్ సరే రాలేదురా. అవునా? కానీ వాళ్ళు వచ్చారు ఎగ్జామ్ పెడతారంట. ఏరా నిన్న నేను రాలేదని పండగ చేసుకున్నారంటగా. ఇప్పుడు పెట్టే ఎగ్జామ్ లో ఎవరైనా ఫెయిల్ అవ్వండి ఉంటుంది మీకు. చిన్నప్పుడు మనం అడిగే తింగరి ప్రశ్న. అరే మామ, నిన్న ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దమ్ముంటే ఆన్సర్ చెప్పరా. అడగరా. నువ్వు ఎవరు? నేను ఆసిఫ్. నువ్వు ఆసిఫ్ వా, సూపర్ మ్యాన్ వా, బ్యాట్మెన్ ఆరేసిన డ్రైవర్ వా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా, టీచర్ వా, పెద్ద బొగ్గాడివా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మా నాన్న కొడుకుని. నువ్వు మీ నాన్న కొడుకువా, అమ్మ కొడుకువా, వేలు విరిచిన మావయ్యలో కాళ్ళు విరిచిన కజిన్ వా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మనిషిరా. నువ్వు మనిషివా, పశువా, గ్రహాంతరవాసి కప్పవా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మ్యాథ్స్ సార్ని. నువ్వు మ్యాథ్స్ సార్వా, ఫిజిక్స్ సార్వా, చింపాంజీలా ఉంటాడు చూడు ఆ ప్రిన్సిపల్ గాడివా అని అడగలేదురా. నువ్వు ఎవరు? చదువుకోమంటే ఆటలాడతావు ఏ పిషా? అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. రే సార్ వచ్చాడు, నాకు ఎందుకు చెప్పలేదురా. నువ్వు ఎవరు? స్కూల్ కి హోంవర్క్ చేయకుండా వెళ్తే. రే నేను ఇచ్చిన హోంవర్క్ ఎవరు చేయలేదురా? ఓ ఎవ్వరూ చేయలేదా? రండ్రా, అందరూ లైన్ లో రండ్రా. పట్టరా, చేపట్టు. హోంవర్క్ చేయమంటే పట్టు. అబ్బా రే నువ్వు రారా, పట్టు. చేపట్టమ్మాయి. ఏంటి కొట్టక ముందే ఓ ఎడ్ చేస్తున్నావు? వెళ్ళి కూర్చో. తల దూకోవడం అయిపోతే ఒకసారి చేయి చెప్పు, కొట్టాలి. మా నాన్న ఎమ్మెల్యే సార్. ఓ అవునా అమ్మా, అయితే నాన్నగారిని అడిగాను జింపు. రేపు నుంచి నువ్వు హోంవర్క్ చేయమాక, నేనే చేస్తా. గట్ లాస్ట్ ఐ మీన్ లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చోమ్మా. టీచర్స్ చేసే స్కామ్. ఎగ్జామ్ పెడతా అన్నాక అందరు చదివారా? అరే మామ నేనేం చదవలేదురా, ఏదో ఒకటి చేయరా. ఇప్పుడు చూడు సార్ని ఎలా డివేట్ చేస్తాను. సార్ ఆ రోజుల్లో మా డెడికేషన్ మామూలుగా ఉండేది కాదు. గురువు అంటే గౌరవం, చదువు మీద శ్రద్ధా కపూర్ ఉండేది. కానీ కాల పిల్లలు సార్ బిల్ కొట్టేది వరకు ఈసోది చెప్తాడు. నెక్స్ట్ ఎలాగో మనకి స్పోర్ట్స్ పీరియడ్ ఎంజాయ్. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు వినే వాళ్ళమే కాదు, మా ఇష్టం వచ్చింది చేసుకునే వాళ్ళం. సార్ మీ పీరియడ్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోండి సార్. మీ పీటీ సార్ కి ముందే చెప్పాను రా, ఈ స్పోర్ట్స్ పీరియడ్ కూడా నేనే తీసుకుంటా అని. మూసుకొని అంత దూరం కూర్చొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తా. సివిల్ డ్రెస్ లో స్కూల్ కి వెళ్తే అందరు యూనిఫామ్ లో వస్తే నువ్వేంటి సివిల్ డ్రెస్ లో వచ్చావు? నా యూనిఫామ్ ఎండలేదు సార్. అయినా సరే సివిల్ డ్రెస్ వేసుకొచ్చినందుకు ఈ రోజంతా నువ్వు క్లాస్ బయట నుంచో. సార్ అలాగే రేపు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ ని కూడా తీసుకురా. సార్ సార్ అంతేకాదు నీ మీద పోలీస్ కేసు పెడతారు. బెయిల్ తీసుకొని మరి యూనిఫామ్ వేసుకొని స్కూల్కి రా. బ్యాక్ బెంచర్స్ చేసే అల్లరి. రే బ్యాక్ బెంచర్, నీకు కరెంట్ షాక్ కొడితే ఏం చేస్తావు? నాకు కానీ కరెంట్ షాక్ కొడితే ఒకటే చేస్తాను సార్. కరెంట్ షాక్. నీకు అసలు బుద్ధుందా? నువ్వు కరెంట్ వా, పశువువా? నీకు కానీ కొంచెం అన్న మానవత్వం ఉంటే అక్కడే ఆగు, కరెంట్ షాక్ అక్కడే ఆగు అని వార్నింగ్ ఇస్తాను సార్. అప్పటికి కూడా కరెంట్ మాట వినలేదనుకోండి, పెట్టి కరెంట్ ముక్కు మీద ఒక్క గుద్దుతాను సార్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి సార్, కరెంట్ షాక్ కొడితే నేను మాత్రం ఏం చేస్తా? గిలిగిలా కొట్టుకొని చచ్చిపోతా. చెప్పండి ప్రిన్సిపల్ గారు, అర్జెంట్ గా రమ్మన్నారు. మీ వాడిని చంపేద్దాం అనుకున్నాను, పర్లేదా? ఎందుకు సార్? వాడికి ఒంట్లో బాగాలేకపోతే లీవ్ లెటర్ రాసి వెళ్ళమన్నాను, చూడండి ఎలా రాశాడు. లీవ్ లెటర్. హాయ్ ప్రిన్సీ, లీవ్ మీ అలోన్. రీజన్ పెయిన్ హియర్. యువర్స్ ఒబీడియంట్లీ ఈజ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. సార్ అంటే అది ఆ లెటర్ కి నేను రిప్లై కూడా రాశాను, అది కూడా చదివి మీరు వెళ్ళిపోవచ్చు. లీవ్ అప్రూవ్డ్ అండ్ యువర్ సస్పెండెడ్. ఇంటికి పదరా, నీ పని చెప్తాను. బ్యాక్ బెంచర్ పైకిలే.
ఈయన ఎప్పుడు నన్ను ఎత్తాడు. సింహానికి కుక్కకి ఉన్న తేడాలుండో వివరించు. సింహానికి చదువు రాదని తెలిసినా సరే కుక్క క్వశ్చన్లు అడుగుతానే ఉండేది సార్.